Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. सीताराम जय सीताराम सीताराम जय सीताराम बोलो सीताराम जय सीताराम सीताराम जय सीताराम పైన పటారం లోన లొటారం ఈ జగమంతా డంబాచారం బోలో ఆపండి. ఎవరు మీరు? దండాలు స్వామి దండాలు. ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాను స్వామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే స్వామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? నన్ను తీసుకెళ్ళాలి స్వామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో కొడతా చిన్నవాడ. ఆహా, పెద్దవాడా. ఆపండి. చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి. కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా స్వామి? ఆ, అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడే. ఏడిచాడు వాడి బొంద. వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడుంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడొక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు, నాయనా, చిట్టి, కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా. బాబు, నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేయి నాయనా. శిష్య, స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవుండు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయి. 70s విలన్లా ఉంటావు. చూసావా, నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడే. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవడో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తుంటారు. అందుకని Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళంటి వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పండి. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. Hey, who's that in the skimpy skirt? మికీ. ప్లీజ్. నో. మీరు చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు.
నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక నుంచి చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేస్తే అంతా మాట్లాడేవాడు కదా. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరంలో పండిపోయితిరా. జన్మమెత్ ఎవరు వాళ్ళు? జన్మమెత్తితిరా. నడురాత్రి నడు రోడ్డు మీద ఏం చేస్తున్నావే పద్మిని జాతి కామిని పిశాచి? ఓకే ఓకే, నాకు ఫుల్గా అర్థమైపోయింది. నువ్వు కానీ ఈ దీనులను కాపాడుటకు ఆ దేవుడు దిగిరాడు. చాలా పాగలగాని లెక్కున్నాడు. దీన్ని మేము చూసుకుంటా, నువ్వు అలాగే అన్న, నీ కాలు మొక్తానన్నా. దీనికి రెండు మొక్కలు చెప్పిపోతానన్నా. అంటే పద్మిని కామిని మళ్ళీ బ్యాక్ తీసుకొని ఎంటర్ ది డ్రాగనా? కానీ నువ్వు చంపేసేస్తా. నా పచ్చని జీవితాన్ని పచ్చడి చేసావు కదే. ఇలా ఎంతమంది జీవితాలు దాడుకుంటావే? పాపం లేళ్ళని దుప్పుల్ని దున్నపోతుల్లా బాడీలు పెంచడం తప్ప ఎవ్వరికి ఏ అన్యాయం చేయని పుండాకోరలే. ఆఖరికి వీళ్ళని కూడా నీ రోగానికి బలి చేసేద్దాం అనుకుంటున్నావా? కానీ ఆగరా అన్న, రోగమా? నేను రోగమా అన్నా? అబ్బే, తనకి ఏ రోగం లేదన్నా. తను క్లీన్ ఏ సర్టిఫికేట్ అన్నా. కానీ మీకు మటుకు డెత్ సర్టిఫికేట్ అన్నా. వెనక్కి రారా. వస్తున్నా. దీనికి రోగమని నీకెట్లా తెలుసురా? మహారాజు చెప్పలేదు, చంపేస్తా. చెప్తా. ఫ్యామిలీ మ్యాటర్ అన్నా. ఫ్యామిలీ మ్యాటర్? పెండ్లాం సంగతి మగన్కి తెలియదా అన్నా? పెళ్ళామా? కర్మకాలి లవ్ మ్యారేజ్ అన్నా. ఫస్ట్ నైట్ రోజు పాలిచ్చింది, ముద్దిచ్చింది. వరకట్నం కింద ఈ రోగం ఇచ్చిందన్నా. రోగమా? ఏం రోగం రా? ఇది ముట్టుకుంటూ అంటుకునే రోగం అన్నా. నువ్వు బాగానే ఉన్నావు కదరా? నేను బాగున్నానన్నా. చూసారన్నా నా బాడీలోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయా? నా రక్తం అంతా మీరు పథకం అయిపోయిందన్నా. హోల్ బాడీ నేనేమో ఈ రోగాన్ని సమాధి చేద్దాం అనుకుంటే ఇదేమో పునాదుల మీద పునాదులు లేపుతా ఉందన్నా. అడనా మొదట్లో కదన్నా 3 నెలలు పట్టిందన్నా. ఇప్పుడు ముదిరింది కదన్నా 3 నిమిషాలు తాలనా. మహాతల్లి అచ్చుపు పడిపోయే ఒళ్ళంతా దోమతెరి చేసుకున్నాను. నాకు తెలుసు నువ్వు ఏపీలో ఉన్న మగాళ్ళందరి మీద కన్నేసావు కదా. ఏయ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇక చాలు, ఆపు. ఈ రోగాన్ని నాకు ఎవరిచ్చారా? మీ మగాళ్ళు కాదా? అందుకే మీ మగ జాతిని ఇలాగే బ్యాగ్ వేసుకుని నాశనం చేస్తాను. నాశనం చేయి, మా మగ జాతిని సంపూర్ణంగా నాశనం చేయి. కానీ పాపం అటు ఇటు కానీ ఈ జాతిని మట్టుకు ఏం చేయొద్దు. ఏయ్, నువ్వు అక్కడ కన్ను కొట్టి సైకిల్ చేయడం నేను చూడలేదనుకున్నావా? మీరు ఈ తాగుబోతు మాటలు నమ్మకం. రండి. ఏ, రారా, మీరు రండి రండి రండి. అయ్యో, ఎవరికి ధైర్యం లేదా? పారిపోకండి, మీరు మగాళ్ళు కదా. నన్ను కూడా తీసుకోమంటానా? లడ్డనా మీ కాలు మొక్తానా? సమాధులకు సుధాలు వచ్చినాడు రంగు నువ్వు పొగరపై కోడి గుడ్లో ఉన్నవాడు టమాటో రంగులోకి వచ్చేస్తావు. 2 కట్టలు మిస్ అయినాయి అమ్మా. 2 కట్టలు మిస్ అయినాయా? మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదే. పక్క అరే ఏంటమ్మా ఇవి? ఇది నువ్వు అప్పుడు అలా చేసావు కదా, నేను ఇలా క్యాచ్ పెట్టి ఇలా టోపీలో పెట్టి నెత్తి మీద పెట్టి మర్చిపోయా. నేను మర్చిపోతే దెబ్బతా అనుకున్నా కదా. సెంటర్ చూసి పడుస్తాను.
తీసుకొని షేరు 2000. యా ఎక్కువ ఫీల్ అవుతున్నావా? పర్లేదురా, నువ్వు పడ్డ కష్టం అది మాత్రం ఎంజాయ్ చేయపో. నాకు సరిపోదు, నిశ్చితార్థం అయింది కదా. ఏటి వై పైటి రాజు, నీకెప్పుడైంది వై నిశ్చితార్థం? ఏట అమ్మాయితోటినా? ఏంటి నన్ను తేడా అనుకుంటా, బేటి మగాడిని కాదా? ఎంతకాలం తేడా గొంతులు అనుకున్నానులే. పంపుతో చూస్తే మంచి వారిలో ఉన్నారు. అటు చూడండి, ఆ దొంగ రాస్కల్ కత్తి చూపించి నన్ను బెదిరించి నా దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కుంటున్నాడు. దిగొద్దు, దిగుతూ ఇద్దరు చంపేస్తా. వెళ్ళండి సార్, వాడి ముక్కులోంచి రక్తం వచ్చేలా మోహన్ పగలగొట్టండి. దగ్గరికి రావద్దు, నా చేతులు కత్తి ఉంది. నేనెవరు తెలుసా? నంటే కత్తి. చెప్పొద్దన్నా, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. చూసారా సార్, వెళ్ళండి తన్నండి. అన్న ఒకసారి నీ కండలు బయట దీవే. ఒకసారి వాడి కండలు చూడు, ఒకసారి నా కండలు చూడు. బలిసి నడుజునలో వాడు నాడు చిక్కిన చిరుతుపులో నేనున్నాను. వాడితే నాకు ఫైట్ ఏంటి? ఏ అయినా నీకు నాకు సంబంధం ఏంటి? అన్నా నీ పన్ను కానీ ఇదిగో థ్యాంక్స్ అండి. ఈ సొమ్మని కరగదరా. అది నేను చూసుకుంటాలే. నువ్వు మనిషివేనా? ఛీ, అసలు నువ్వు మగోడివే కాదు. నేను మగాని కాదన్న సంగతి మీకు ఎలా తెలిసిపోయింది? మెంట్లన్నా మెంట్లన్నా తొందరగా ఇచ్చే. టైం ఎలా బాగాలేదు, వాచి కూడా ఎందుకు ఇచ్చే? జల్దీ. మళ్ళీ థ్యాంక్స్ అన్న. నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇదిగో నీలాంటోడు బాగుపడ్డు. నీ అంత పిరికి పందిని నా జీవితంలోనే చూడలేదు. అలాగా? ఆ బ్యాగ్ లో 1,00,000 రూపాయల క్యాష్ తెలుసా? 1,00,000 రూపాయల? మరి నువ్వు చెప్పలేదే? నువ్వు అడగలేదే. సరే తీసుకొస్తే ఎంత ఇస్తావు? 10,000. 5,000. 10,000. నో 5,000. 10,000 డీల్. నువ్వు వెళ్ళి బండిలో కూర్చో. లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు టామీ టామీ భయపడ్డా కదా పంతులు. ఆయన నా రూమ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? పంతులు చెప్తున్నా, నన్ను ముట్టుకోవద్దు. ఏరా, ఇన్నాళ్ళు ఈ వీడి నా దగ్గర ఉంది, ఈ VCD నీ దగ్గర ఉందనేగా భయపెట్టి చంపుతున్నావు. చూడు దీని ఏం చేస్తాను. ఏం చేస్తావు? ముక్కలు ముక్కలు చేస్తాను. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావురా? మమ్మీ నా VCD పగలు కొట్టేశాడు. బాబు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అంకుల్ నా VCD పగలు కొట్టేశాడు. బాబు అంకుల్ ఒక్క VCD పగలు కొడితే లోపల 100 VCDలు ఉన్నాయి కదా, గుడి వెనక నా స్వామి VCDలు. అమ్మో అమ్మో, ఈ VCDలు నావేనా? అయ్యో అయ్యో, ఇవన్నీ నావేనా? అంతులు నువ్వు లింగాన్ని మింగేట్ అయిపోతే నేను గుడితో పాటు గుళ్ళ లింగాన్ని మింగేట్ అయిపో. అర్థమైందా? వెళ్తాను బాబు. ఇవన్నీ ఏం చేస్తావు? మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. ఇంతకి ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. దారిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునందమా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I dream. And don't forget to